ప్రియులైన దేవుని పిల్లలకు యేసుక్రీస్తు శుభనామములో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, గత 2 వారాల నుంచి ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. భక్తుల పొరపాట్లు దాని ప్రతిఫలం. అంశం ఏంటంటే పొరపాట్లు దాని ప్రతిఫలం, లేదా భక్తుల పొరపాట్లు దాని యొక్క ప్రతిఫలం. అంటే పొరపాటు చేయటం అనేది సర్వసాధారణమని, అయితే పొరపాటు అనేటువంటి పదము బైబిల్లో మనం నేరుగా చూడలేం, కానీ దాని యొక్క పద అర్థం ఏమిటంటే తప్పు అనే అర్థం. పొరపాటు అంటే లోపము అనే అర్థం, పొరపాటు అంటే పాపము అనే అర్థం, పొరపాటు అంటే తప్పిదము అనే అర్థం, అపరాధము అనే అర్థం, అవిశ్వాసము. ఇలాంటి పదాలన్నీ ఆ పొరపాటు అనేటువంటి ఒక్క మాటకు వాడటం అనేది జరిగింది. ఇది మానవ లోపాలలో చాలా బలంగా పనిచేసేటటువంటి ఒక లోపం ఇది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎవరు తప్పు చేయరు, కానీ అంటే దేవుని పిల్లలు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయరు, కానీ తెలిసి పడిపోతేనే మనస అని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట కూడా ఉంది. ఎట పడిపోయాడంట? తెలిసి పడిపోయాడంట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెద్ద పొరపాటైనా చిన్న పొరపాటైనా అది పొరపాటే కనుక అది దేవుని దృష్టిలో నేరము. కనుక లోపము లేని మానవుడు లేడు. పొరపాట్లని సర్వసాధారణం. వెంటనే దాన్ని చక్కదిద్దుకోవటం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది పొరపాట్లు చేస్తారు, వయసుతో నిమిత్తం ఉండదు. చెప్పాను కదా, పార్ట్ 1లో చెప్పా. బాల్యం ఎటు గడిచిపోయేది కనుక యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యం వచ్చే వరకు కొంతమంది జీవితాల్లో పొరపాట్లకు నిలయంగా ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, దావీదును గురించి ధ్యానం చేస్తూ, దావీదు పొరపాటు ఏమిటి అంటే సోమరితనం. దావీదు సోమరితనం, దాని యొక్క ప్రతిఫలం ఏమిటి? ఆధ్యాత్మికమైనటువంటి పతనం. రెండవది, సొలొమోను చేసిన పొరపాటు ఏమిటి అంటే నేత్రాశ అనేటువంటి పొరపాటు. దాని యొక్క ప్రతిఫలం ఏమిటంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయాడు. వృద్ధాప్యంలో కూడా తెలుసుకున్నటువంటి వాడై వారి భార్యలు ఏ గుళ్ళు కట్టమన్నారో వారందరికీ గుళ్ళు కట్టి వాళ్ళ ఇల్లు ప్రతి స్థలానికి వెళ్ళి వారికి మొక్కటం అనేది జరిగింది. తర్వాత హిజ్కియాను గురించి మనం ధ్యానం చేయడం జరిగింది. హిజ్కియాలో గొప్ప లక్షణాలు ఉన్నాయి. మత సంస్కరణ అనేది అతను అంటే యోధ రాజు అయిన తర్వాత మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే చర్చి బాగా అభివృద్ధి చెందటానికి అతను దోహదపడ్డాడు. ఆ తర్వాత అతడు మరణకరమైనటువంటి రోగం వచ్చిన తర్వాత మరి దేవాది దేవుడు రావటం, అతనికి స్వస్థత ఇవ్వటం, ఇవన్నీ చెప్పాను. దానికంటే ముందుగా సన్హెరీబు పంపినటువంటి ఉత్తరం చూసి రబ్షాకే దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని, ఉత్తరం తాను చదవటం కాదు, ముందు దేవుడు చదవాలని దేవాలయంలోకి వచ్చి ఆ ఉత్తరాన్ని విప్పి, దేవా నువ్వే చదువు, యుద్ధం నేను కాదు చేసేది, నువ్వే చేయాలని మరి దేవుని పాద సన్నిధిలో యుద్ధం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవాది దేవుడు ఒక్క దూతను పంపి సన్హెరీబు సైన్యం మొత్తాన్ని తరిమాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దూత ఎంతమందిని చంపింది? 1,85,000 మందిని చంపేసింది. అవునా కదా? వెరీ గుడ్. ప్రియులారా, ఈరోజు మిరియాము పొరపాటును గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మిరియాము పొరపాటు. ఎవరు ఈ మిరియాము? ఈ మిరియాముని గురించి నిర్గమాకాండంలో మనం చూస్తాం. ఈమె యెకోబేదు అమ్రాముల యొక్క కుమార్తె. అమ్రాము అంటే అనుభవం లేనివాడు అని అర్థం, హెచ్చింపబడినటువంటి వాడు అనే అర్థం. యెకోబేదు అనగా యెహోవా మహాత్మ్యము కలిగినటువంటి వాడు అనే అర్థం. కనుక వీరికి 3 బిడ్డలు ఉండటం జరిగింది. ఈ యెకోబేదు అమ్రాములకు ప్రథమ ఫలము మిరియాము. ఈ మిరియాము తర్వాత అహరోను పుట్టాడు. అహరోను తర్వాత మోషే పుట్టడం అనేది జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిరియాములో అసూయ అనేటువంటి పొరపాటు, దావీదులో సోమర్తనం అనే పొరపాటు, తర్వాత సొలొమోనులో
నేత్రాశ అనే పొరపాటు, హిజ్కియాలో గర్వం అనే పొరపాటు, అలాగే మిరియాములో అసూయ అనేటువంటి పొరపాటును మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిరియాము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ప్రియమైన. ప్రియమైన రెండవ అర్థం ఏమిటంటే తిరుగుబాటు చేయువాడు. ఈ మూడు అర్థాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రియమైన, రెండో అర్థం ఏంటి తిరుగుబాటు చేయువాడు అనే అర్థం. మూడవ అర్థం ఏమిటంటే చేదు అనే అర్థం. ఈమె జీవితంలో పేరుకు తగినట్లుగానే ప్రారంభ స్థితి ప్రియమైందిగా ఉంది, మధ్యలో తిరుగుబాటు చేసిందిగా ఉంది, ఆ తర్వాత ఆ తిరుగుబాటు యొక్క ప్రతిఫలం ఒక చేదు అనుభవం, కుష్టు రోగము అనేటువంటి చేదు అనుభవాన్ని ఆమె పొందింది. అంటే ఈమె పేరుకు సరిపోయినటువంటిదిగా మనకి కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, అసూయ అనేటువంటిది జాగ్రత్తగానండి, అసూయ అనేటువంటిది మనిషి యొక్క సద్గుణములను నాశనం చేస్తుందంట. ఏం చేస్తుందంట? అసూయ అనేది నీలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సద్గుణాన్ని పాడు చేస్తుందంట. అంతేకాదు, మన దగ్గర లేనిది ఎదుటి వారిలో ఉన్న దానిని బట్టి మనసులో కలిగేటటువంటి భావం, ఉద్దేశం అసూయ. అంటే కొంతమంది మన దగ్గర ఉండదు, కొంతమందికి ఉంటుంది. కొన్నిసార్లు మన దగ్గర మంచి ఇల్లు ఉండదు అనుకోండి, మంచి ఇల్లు కట్టుకున్నాం కొన్ని చూసి మనం అసూయ పడకూడదు. నాకు కూడా ఒక మంచి గృహం ఈ ప్రభు అని ప్రభు ప్రార్థన చేయాలి. అలాగే మంచి మంచి చీరలు కట్టుకొస్తారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకొస్తారు. అంటే పురుషులే కానీ స్త్రీలే కానీ వాళ్ళు చూసి అసూయ పడకూడదు. చెప్పాను కదా, అసూయ అంటే చిన్న చిన్న దానికి కదండి మనసులో నొచ్చుకొని ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావాన్ని కనపరచడం అన్నమాట. ప్రియులారా, అసూయని గురించి ఒకరోజు ఒక గంట ప్రసంగమే చేయడం జరిగింది. ఎంతమంది గుర్తుందా? ఎప్పుడో పాత ప్రసంగం కదా, ప్రసంగాల ఫైల్ కింద పడిపోయి ఉంటుంది. ఇన్ని ఫైల్స్లో అడుక్కు చేరి ఉంటుంది ఆ ప్రసంగం. అసూయ అనే దాని గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ప్రియులారా, రండి, పౌలు గారు ఏమంటున్నాడంటే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వారు గారా. అంటే అసూయ అనేది శరీర సంబంధమైనటువంటి మనిషి యొక్క లక్షణం. అసూయ అనేది ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల యొక్క లక్షణం కాదు. నువ్వు ఆత్మ సంబంధిగా పిలువబడుతూ, నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదుగుతూ, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఈ చిన్న దుర్గుణం ఉందే అది నీలో ఉంటే ఎక్కడో శరీర సంబంధమైనటువంటి చెడ్డ గుణము నిన్ను వెంటాడుతుంది, నిన్ను ఏల్తా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించండి. దావీదు హిమము కంటే నన్ను తెల్లగా కడగమన్నాడు. దీని మీద 1992లో పరిశోధన జరిగింది. ఎందుకు ఈయన ఈ ప్రార్థన చేశాడు? హిమము కంటే తెల్లగా కడగడం ఏంటి? హిమము తెలుపు కదా, దానికంటే తెల్లనిదైన ఏమైనా ఉన్నదా అని పరిశోధన చేస్తే ఆ తెల్లటి హిమములో కూడా నల్లని రాళ్ళు అవి ఉన్నాయంట. అంటే హిమం అనేది పర్వతాల మీద నుంచి కొట్టుకుని వస్తుంది, పర్వతాల మీద ఉంటుంది కనుక అది కింద పడిన తర్వాత మట్టిలో కలుస్తుంది కనుక ఎక్కడో కనపడనటువంటి చిన్న చిన్న మలినం ఉందంట. అప్పుడు అనుకున్నారంట, దావీదు పాపం చేసిన దావీదు తనను ఎంతగా శుద్ధి చేయమన్నాడంటే పూర్తిగా ప్యూరిఫై చేయమన్నాడు. అంటే ఏ మచ్చ డాగు లేకుండా సంపూర్ణంగా కడగమన్నాడు. అది కనుక ప్రియమైనటువంటి వారులారా, మనం అంత సంపూర్ణులుగా కనబడుతున్నాం, ఆత్మీయంగా ఎదుగుతానే ఉన్నాం. అయితే ఎక్కడో అసూయ అనేటువంటి మచ్చ ఉన్నదేమో. ఈ అసూయ అనేటువంటి ఈ మచ్చ నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. కొరింథీ సంఘానికి పౌలు గారు అంటున్నాడు, కొరింథీ సంఘము ఆ ప్రారంభ వచనాలు చూసినట్లయితే చదవద్దు, అది పరిశుద్ధుల గుంపుయే, పరిశుద్ధుల సహవాసమే, వారు పిలువబడినటువంటి వారే కదండి. తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ సహవాసము చేయమని హెచ్చరింపబడి సహవాసంలో కొనసాగుతున్నటువంటి సంఘమే. కానీ పౌలు గారు వారిలో ఏమి చూశాడు అంటే అసూయ చూశాడు. ఎక్కడో కనబడకుండా
అది మినుకుమంటూ కనబడుతుంది. అది చూడండి, ఆత్మ సంబంధమైన తండ్రికే కనబడుతుంది, కానీ పరిశుద్ధుల గుంపు ఆ అసూయ అనేటువంటి ఆ చిన్న మచ్చను కనుగొనలేకపోతున్నారు. ఈ రోజున భక్తిపరులుగా ఉన్నటువంటి మనము, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి మనము, ఎక్కడో కనబడకుండా ఉన్నటువంటి ఆ అసూయ అనేటువంటి మచ్చను మనలో పెట్టుకుని మనం వస్తామన్నాం. మనకు కనబడట్లేదు అది. ఆ అసూయ అనే మచ్చ కూడా ఎప్పుడు కనబడుతుంది అంటే దేవుని ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము శుద్ధ జలము లాంటిది కనుక అప్పుడు సంపూర్ణంగా మనం కడగబడటానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, పౌలు గారు ఏమంటున్నాడంటే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీ ప్రారంభ స్థితి బాగుందే, ఆత్మలో వర్ధిల్లుతున్నారే, పరిశుద్ధ సంఘంగా పిలువబడ్డారే, కానీ వీటిని ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? మీరు ఆత్మలో పరిపూర్ణమైనటువంటి వారు కారు, మీరు శరీర సంబంధులే. కనుక అసూయ అనేది శరీర సంబంధుల యొక్క లక్షణం అనే విషయాన్ని మనం గమనించాలి. మిరియామును గురించి మనం ధ్యానం చేయబోయే ముందుగా, మిరియాము ప్రారంభ స్థితి చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. దావీదుపై అసూయపడి సౌలు పతనమైన రీతిగా మోషేపై అసూయపడి మిరియాము పతనమైంది. దేవుడు కొన్నిసార్లు మనకి ఆధిక్యతనిస్తాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా మొట్టమొదటి రాజు అయ్యేటటువంటి ఆధిక్యత సౌలుకి ఇచ్చాడు కదా. సౌలుకి ఇచ్చినప్పుడు సౌలు ఆధ్యాత్మికంగా పతనమవటానికి కారణం ఏమిటంటే అసూయ. దావీదునకు 1000 స్తోత్రాలు, సౌలునకు సౌలుకు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. వాళ్ళకి స్తోత్రాలు చెప్పారంట. ప్రియమైనటువంటి వారులారా, అక్కడ అసూయ పడ్డాడు కదా, పడ్డా లేదా? ఆ భాగాన్ని చదువు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలదియు అనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే రాజ్యము తప్ప మరి అతడు ఏమి తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద చూపు నిలిపెను. చాలు. ఏం చూపాడంట? ఇది అసూయ. జాగ్రత్త. సౌలు పతనానికి అదే ప్రారంభం. అంటే మహాభక్తులు కూడా వారిలో కొన్ని పొరపాట్లు ఉండి, ఆ పొరపాట్లు వారి ఆధ్యాత్మికమైనటువంటి పతనానికి కారణమైంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మిరియాము చాలా గొప్ప ప్రవక్త్రి. పురుషునైతే ప్రవక్త అంటారు. ఏమండి, మోషే అహరోను యొక్క అక్క, ఒక ప్రార్థనాపరులైనటువంటి తల్లికి తండ్రికి పుట్టినటువంటి ఈమె బాల్య దశ చాలా గొప్పగా ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే, అది రాజైనటువంటి తుటోమస్ ఏలుతున్నటువంటి కాలము. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఐగుప్తులో ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారంటే, 2 సంవత్సరాల లోపు పిల్లల్ని హతం చేయమని ఆల్రెడీ రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. అలాంటి సమయంలో మరి బిడ్డను కన్నా తర్వాత యాకోబు ఎమ్రాము ఈ బిడ్డని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు కాపాడగలిగారు, ఆ తర్వాత ఇక కాపాడలేకపోయారు. అందుకని ఏం చేశారు, నైలు నదిలో ఆ బిడ్డను వదిలిపెట్టినప్పుడు అక్క ప్రేమ కనపడుతుంది. జాగ్రత్త. చూడండి, కుటుంబంలో ఎలా ఉంటుందంటే, ఈ ఫ్యామిలీ నాకు 2 కొడుకులు 1 కూతురు, అలాగే యాకోబు ఎమ్రాముకు కూడా 2 కొడుకులు 1 కూతురు. కాకపోతే నాకు కూతురు చిన్నది, యాకోబు ఎమ్రాములకి కూతురు పెద్దది. బాల్యంలో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెల మధ్య ఎఫెక్షన్స్ చాలా గొప్పగా ఉంటాయండి. ఏంట్రా, మా చెల్లిని కొడతామంటారా, మా తమ్ముడిని కొడతామంటారా, మా తమ్ముడిని ఇలా అంటావా అంటాం కదండి. ఒకరినంటే ఒకరు చాలా ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ అనేది వేరుగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఆ ప్రేమలు అంటే కుటుంబాలు బాగానే ఉంటాయి. అవునా?
ఎంతమంది తోడబుట్టినటువంటి వారిని అన్నల్లే కానీ అక్కల్లే కానీ చెల్లెళ్ళే కానీ మంచిగా చూసుకుంటున్నారు? ప్రియమైనటువంటి వారులారా, ఈమె చాలా మంచి అక్క అండి, మంచి సహోదరి, మంచి ప్రేమతత్వం కలిగినటువంటిది. ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో తల్లి నైలు నదిలో వదిలిపెడితే నైలు నదిలో ఆ జమ్ము పెట్టెలో కొట్టుకొని పోతున్నటువంటి తన తమ్ముడు వైపు చూసుకుంటూ ఆ పెట్టె ఎటు కదులుతుందో అటు కదులుతూ, ఎక్కడికి వెళ్తుందో ఏ పెట్టె, ఎక్కడాగుతుందో, ఏమైపోతాడో నా తమ్ముడు, నదిలో కొట్టుకుపోతాడేమో నా తమ్ముడు అని తమ్ముడు చూసుకుంటూ ఏమి జరగబోతుందో ఆమె మనసులో అర్థం కానటువంటి పరిస్థితిలో అలాగా వెళ్ళిపోయింది కదా. తమ్ముడిని బాగా ప్రేమించిందా? చాలా ప్రేమించింది. అమ్మా నాన్నలైతే వదిలిపెట్టేలేరు. అక్క అయితే ఏం చేసింది అంటే తమ్ముడిని వెంటాడుతూ ఉంది. ఎక్కడైనా ఈ నది బాగా ప్రవాహం ఎక్కువైనా తమ్ముడు ఏమైపోతాడు అని అలాగా నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఆ పెట్టె సరాసరి ఎక్కడికి వెళ్ళింది? ఫరో కుమార్తె స్నానం చేస్తుండగా, అంటే బైబిల్లో లేదు, ఫరో కుమార్తె పేరు ఏమిటి అంటే సేత్ ఆమె పేరు. స్నానం చేస్తుండగా ఆ పిల్లవాడు సుందరుడై ఉండుట ఆమె చూచి ఆ బిడ్డను దగ్గరకు తీసుకుంది. జాగ్రత్తగా గమనించండి. అతడు హెబ్రీయుడు కదా, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కారణం గుర్తుందా మీకు? హెబ్రీయుడైనా ఎందుకు ఈ ఐగుప్తీరాలు, ఈ ఫరో కుమార్తె ఆ బిడ్డను, ఆ మోషేను తన కుమారుడుగా తీసుకుంది? దానికి రీజన్ ఏమిటంటే వారికి నైలు నది ఒక దేవత. అంటే ఆ ఫీలింగ్ ఏమిటంటే నాకు గర్భఫలం లేదు, నాకు పిల్లలు లేరు, సో ఇప్పుడు నేను ఇదిగో ఈ నది, ఈ దేవత ఈ బిడ్డను నాకు కానుకగా ఇచ్చింది అనుకుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఆ తర్వాత ఆమె ఏం చేయాలి పిల్లవాడిని అని ఏమంటుంది? నా కొరకు ఈ బిడ్డను ఎవరైనా పాలిచ్చి పెంచితే మంచిది అంటే వెంటనే ఈ అక్క పోయి ఏమందంటే, అమ్మగారు ఆ పని నేను చూసుకుంటాను, మాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆమె దగ్గర పాలిచ్చి పెంచేలాగా చేస్తానంటే మరలా ఆ పిల్లోడిని ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? అబ్బా, చాలా మంచి అక్క. మిర్యాము అనగా మొట్టమొదటి అర్థం ఏమిటి? ప్రియమైంది. సరిపోయింది పదం. ప్రియులారా, ఆ తర్వాత నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కాలం ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్త్రిగా పనిచేసింది. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందింది. ఈమె గుర్తింపు తారాస్థాయికి ఎప్పుడు వెళ్ళింది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆమె మహిళలందరిని కూడా ఒక త్రాటిని నడిపించి అక్కడ వాయిద్యము వాయిస్తూ కదండి అసలు అందరిలో కూడా ఆ స్పిరిచువల్గా ఉత్తేజపరిచిందంట. పాట పాడింది అక్కడ, అద్భుతమైన కీర్తన పాడింది. ఇశ్రాయేలు స్త్రీలు పొంగిపోయారంట, పరవశించారంట. అంత స్తుతి ఆరాధన ఆమె చేసింది కదండి. దేవుని కొరకు ఒక పాట పాడింది. అంటే సంగీతం కూడా తెలిసిన ఆమె చక్కగా ఇన్స్ట్రుమెంట్ వాయించగలదు. ఒక ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలందరి గుండెల్లో అలాగా నిలిచిపోయింది. ప్రియమైందిగా ఉంది. ప్రియమైనటువంటి వారులారా, మరి మిర్యాములో అసూయ అనేది ప్రారంభమైంది. ప్రతి అసూయ చూడండి, ప్రతి పొరపాటుకు ప్రతిఫలం చూస్తూనే ఉన్నా. ఈమె జీవితంలో అసూయ అనేటువంటి పొరపాటుకు ప్రతిఫలం ఏమిటంటే రోగం. ఏ రోగం? కుష్టు రోగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రత్యేక స్థానం పొందినప్పుడు ఆశీర్వాదంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా వస్తూ ఉంటాయి. మన స్పిరిచువల్గా బాగా ఎత్తుగా ఎదుగుతున్నప్పుడు మనలో పొరపాట్లు లోకానికి చూపించాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం చెప్పాను కదా, సాతాను చూపంత ఎవరి మీద ఉంటుంది? విశ్వాసుల మీద ఉంటుంది. విశ్వాస వస్త్రాల మీద ఉంటుంది, విశ్వాసుల ప్రార్థనా జీవితం మీద ఉంటుంది. మన వేటగాడు వేటాడడానికి వెళ్ళి ఆ పక్షులు కొట్టినప్పుడు వేటగాడు ఏ పక్షులు పట్టుకున్నాడు? కొన్ని ఎగిరిపోయిన వాటిని ఎటు పట్టుకోలేడు. కొన్ని ఏమో చచ్చిపోయినాయి ఎక్కడ ఉండవు, అక్కడే ఉంటే కనుక తన బట్టలు వేసుకుంటాడు. కొన్ని కొన ఊపిరితో ఉండి ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తామండి.
వాటిని పట్టుకుంటాడు. కనుక ఆధ్యాత్మికంగా బలవంతులు కొన్నిసార్లు సాతాను యొక్క దెబ్బలు తగిలి కొన ఊపిరితో ఉన్నప్పుడు మనల్ని పట్టుకుని బుట్టలో వేయడానికి అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందే సమయానికి స్త్రీలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఈమె సంపాదించుకుంది. కొన్నిసార్లు దేవుడు మనం చేసే పనిని బట్టి మనకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వచ్చిన తర్వాత పొరపాటు అనేది జరిగింది. దేవుడు లూసిఫర్ను కూడా చాలా గొప్పగా ప్రేమించాడంట. లూసిఫర్ అంటే ఇప్పుడు మనం సాతానని పిలువబడుతున్నామే, ఆ లూసిఫర్ సంగీత విద్వాంసుడు. చాలా అద్భుతంగా సంగీతాన్ని, పరలోకంలో అతడు ఒక క్వైర్ లీడర్. దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చిన తర్వాత వాడికి వచ్చిందంట గర్వం. ఎట్ట వచ్చిందంట? మహోన్నతునితో సమానముగా నేను ఉంటానన్నాడంట. అది యెషయా గ్రంథం 14లో ఉంటుంది. అక్కడ రాయబడింది, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశము నుండి ఎలా పడద్రోయబడితేవి, నువ్వు మహోన్నతునితో సమానంగా చదువు నా భాగం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టినటువంటి నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఎక్కడ దాకపోయిందంట? సాతాను హెచ్చింపు, సాతాను తగ్గింపు ఒక ప్రసంగం ఉంది. ప్రభుత్వం అయితే సాతాన్ని దేవుడు 5 రీతులుగా హెచ్చించాడు. వాడు 5 రకాలుగా పడగొట్టబడ్డాడు. వాడు ఫైనల్ స్టేజ్ ఏ స్థితికి పోయిందంటే, పాతాళములో ఒక మూలన శాశ్వత కాలం బంధింపబడేటువంటి భయంకరమైన స్థితిలోకి వాడు వెళ్ళాడు. ఒకప్పుడు తేజో నక్షత్రం, వేకువ చుక్క, సంగీత విద్వాంసుడు, గొప్పవాడే. కానీ మహోన్నతునితో సమానునిగా ఎంచుకున్నాడంట. తగ్గించుకునేవాడు ఆయన పొగుడుతాడు, హెచ్చించుకునేవాడు దేవుణ్ణి పొగళ్ళాడు. దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని ఇచ్చిన తర్వాత దానిని పదిలంగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీకుంది. నిన్ను సేవకుడిగా ఎంపిక చేశాడా, అది ఉన్నతమైన స్థానం. లేకపోతే సహవాసంలో ఒక క్వైర్ లీడర్గా పెట్టాడా, అది కూడా ఉన్నతమైన స్థానమే. లేదు, సంఘంలో పరిచర్య చేసే ధర్మాన్ని, పరిచర్య చేసే బాధ్యతను నీకు ఇచ్చాడా, అది కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతే. సహవాసానికి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తున్నావా, అది కూడా నీకు ఇచ్చిన బాధ్యతే, ఆశీర్వాదమే. సంఘానికి పెద్దగా ఉండవా, అది కూడా నీకు ఇచ్చిన ఆధిక్యతే. నీకు ఇచ్చిన ఆధిక్యత విషయంలో కాపాడుకుంటున్నావా? నాకు ఇచ్చిన ఆధిక్యత విషయంలో నేను కాపాడుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యత విషయంలో నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు మారు మనసు పొందావు కదా, రక్షణ తీసుకున్నావు కదా, రక్షణలో ఎదుగుతున్నావు కదా. మారు మనసు పొందటువంటి మామూలు విషయం అనుకున్నావా? యేసుక్రీస్తు బోధల ద్వారా ఆకర్షింపబడినటువంటి మామూలు విషయం కాదు. పాప విషయంలో నేను చచ్చిపోతా, పరిశుద్ధుని కొరకు బ్రతుకుతాని తీర్మానం మామూలు విషయం కదండి అది. ప్రియమైన వారలారా, ఇలాంటి తీర్మానాలు తీసుకుని ఒక దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నీకు తీసుకొచ్చిన తర్వాత పడిపోయేటటువంటి స్వభావం నీలోకి రాకూడదు. ఆ అసూయ సాతాను స్వభావం. ఎవరి స్వభావం? సాతాను స్వభావం. సౌలులో అసూయ వచ్చింది, సాతాను స్వభావం. సాతాను సౌలు మీదకి వెళ్ళినప్పుడల్లా దావీదును చంపాలనుకున్నాడు కదా. దావీదు విశ్వాసికి సాదృశ్యం. అంటే సాతాను ఎప్పుడు కూడా విశ్వాసిని చంపాలని చూస్తుంది. దావీదు ఏ విధంగా చాకచక్యంగా తప్పుకుంటున్నాడో చూడండి. సాతాను విషపు చూపులకు నీవు కూడా అలా చాకచక్యంగా తప్పుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయాలి. తుది నిర్ణయం దేవునిదే. హల్లెలూయా. ఎందుకంటే చివరికి విశ్వాసికి విజయం, సాతానికి పతనం. ప్రియులారా, కనుక నీ స్థానాన్ని నువ్వు కాపాడుకో. నీకు ఇచ్చిన స్థానం ఏమిటో నువ్వు ఒకసారి గమనించు. బాగా ప్రసంగం చేయగలుగుతున్నావా? బాగా వాక్యం చదవగలుగుతున్నావా? వాయిద్యం వాయించగలుగుతున్నావా? వర్షిప్లో లీడర్గా ఉండగలుగుతున్నావా?
ఎన్ని తలాంతులు. దేవుని కృపను బట్టి జ్ఞానవంతుడిలాగా ఉన్నావా? ఎన్ని ఆధిక్యతలే. కాపాడుకో. చిన్న అసూయ అనే మత్సర జీవితంలో తెచ్చుకుని తలాంతులన్నీ పాడు చేసుకుని దేవుని దగ్గర నుంచి కోపాగ్నిని తెచ్చుకోవద్దని ప్రభునామములో తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన కొన్ని నెలల తర్వాత మోషే మామ అయినటువంటి ఇత్రో, మోషే భార్య అయిన సిప్పోరాను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోషే దగ్గరికి రావడం జరిగింది. ఎక్కడొచ్చింది అసలు జగడం? ఇంటికి కోడలు రాగానే ఎట్లుంటుందంటే కుటుంబం, కొత్తలో ఏమా ఉంటుంది కుటుంబం. అందరూ ఆశ్చర్యపడతారు. నా కోళ్ళకి ఏమ్మా ఇస్తే స్వరూపరాణి ఎలా ఉంది? నాకేం పని అమ్మ, మొత్తం మా కోడలే చేస్తున్నారు. అమ్మ మా కోడలు ఎంత మంచిదంటే నేను మంచం మీద కూర్చుంటే మంచం మీద తీసుకొచ్చి ఆ తర్వాత ఉంటుంది. మా కోడలు అలాంటి వాళ్ళు కాదులేండి, దేవుని కృపను బట్టి. వారికి భయపడి నేను చెప్పట్లా, అది వాస్తవమే. నేను వాళ్ళు ఏం తీసుకొచ్చారు అది కాదు. కానీ నేను వెళ్తూ అప్పుడప్పుడు పాస్టర్ గారితో అమ్మా, ఇప్పుడు జనరేషన్ చూసుకుంటుంటే మన కోడలు చాలా వరకు బెటర్ వెళ్ళమ్మా. మన పరిస్థితులను బట్టి, వాళ్ళు పద్ధతులను బట్టి వాళ్ళు మసులుకుంటున్నారని దాన్ని బట్టి సంతోషపడతా. అల్లుడు కూడా మంచివాడే, నిజమండి ప్రియమైన వాళ్ళారా. ఇక మా అమ్మాయి కమాండ్ చేసింది, కానీ మా అల్లుడు వస్తుంది. ఎప్పుడు కూడా మా అమ్మాయి తరపున నేను మాట్లాడలా. ఏ సమస్య వచ్చినా అల్లుడి తరపున మాట్లాడా. ఈ అమ్మాయి వెలిగిద్ది, నువ్వు అసలు నా పక్కనే మాట్లాడవని. సత్యం ఉంటే సత్యం పక్కన మాట్లాడతాం, అసత్యం ఉంటే అసత్యం కూతురైతే మాత్రమే కూతురైనా మాట్లాడతావా అయ్యగారు? మాట్లాడలేము కదా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అసలు చూడండి, మిరియాము ఇంత గొప్ప సేవకురాలుగా, సంగీత విద్వాంసురాలుగా ఇశ్రాయేలు ప్రజల్లో అలాగా వాళ్ళ గుండెల్లో ముద్రింపబడి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఈమె జీవితం అసలు పతనానికి కారణం ఏమిటి? మోషే భార్య, మోషే పిల్లలు మోషే దగ్గరికి వచ్చారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మగవాళ్ళ వల్ల ఎప్పుడు ప్రాబ్లం రాదండి, ఏమనుకోవద్దు. ఎక్కడో ఒకసారి వచ్చేది. కానీ స్త్రీకి స్త్రీయే శత్రువు అనుకుని ఈ ఆడబిడ్డలకను ఇంటికి వచ్చినటువంటి కోడలకు పడదు. ఎందుకు మరి నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు కూడా సిస్టర్స్ లాగా ఉండొచ్చు కదా. కొన్నిసార్లు నేనంట నాకు 3 కొడుకులు 3 కూతుర్లు అంట. ఎందుకంటాను? నా మనసులో ఆ స్థానాన్ని అల్లుడు సంపాదించుకున్నాడు, కోడలు సంపాదించుకున్నారు. ఎందుకని అత్తమామలు కోడలని కూతురుగా చూసుకోలేకపోతున్నారు, అల్లుల్ని కొడుకుల్లాగా చూసుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు అల్లుళ్ళు కోడలు చేసే పనులు కూడా కొంచెం మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితులు వస్తే మనం ప్రార్థన చేయాల్సిందే తప్పనిసరిగా. నేను నా పిల్లలకి వివాహ వయసు వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని. ఇల్లంతా చిన్న భిన్నమయ్యిద్దో, ఎలాంటి ఆమె వచ్చిద్దో, మొదట ఆమె కొద్దిగా పర్లేదు, రెండో ఆమె కొద్దిగా పర్లేదు, ఇక అల్లుడు రావాలి, ఎట్టాటోడు వస్తాడు. ఇలాంటి టెన్షన్లకి నేను గురయ్యా. ఎందుకంటే సేవ చేస్తున్నాం కదా, మన సేవ బస్సు పట్టించేటటువంటి వాళ్ళు వస్తే, ఎలా పడితే అలా జీవించే వాళ్ళు వస్తే మనం ఏమైపోతామని దేవుని కృపను బట్టి ఆయన నా ప్రార్థన ఆలకించాడు. గొప్ప వాళ్ళని చెప్పట్లేదు, కానీ నా కుటుంబానికి సరిపోయిన వాళ్ళు కొంచెం మరి అంత ఈ తరం అంతా ఇది కాదు. ఈ తరాన్ని నేను అలా అంటలేదు, కానీ పరిస్థితులను చూస్తున్నా. జాగ్రత్త కుటుంబాల్లో. మీలో చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. మీ ఇంటికి వచ్చినటువంటి మీ వదినల్ని ప్రేమిస్తున్నారా? మీలో వదినలు ఉన్నారు చాలామంది. మీ ఆడబిడ్డలను ప్రేమిస్తున్నారా? మరుదులను ప్రేమిస్తున్నారా? భావాలను ప్రేమిస్తున్నారా? వాళ్ళని గౌరవిస్తున్నారా? వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా? చెప్పండి. మరి క్రైస్తవులు అంటే ఇదే కదా. ఒక క్రైస్తవురాలుగా నువ్వు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నీ ధర్మం ఏంటి? నీలో క్రీస్తుని వాడు చూడొద్దా? నీలో యేసు క్రీస్తు ప్రభుని వారు చూడకుండా, నీలో వాక్యం చూడకుండా నువ్వు ఎలా క్రైస్తవురాలుగా ఆ ఇంటికి దీవెనకరంగా మారుతావు? కొంతమంది కోడలు వస్తే ఆ కుటుంబ పరిస్థితులే మారిపోతాయి. రూతు ఎప్పుడైతే కోడలుగా కదండి ఆ ఇంట్లో ఎంటర్ అయిందో ఆ కుటుంబ పరిస్థితులు మారిపోయింది. జాగ్రత్త. కనుక అందరిని ప్రేమించాలి. అప్పటి వరకు కుటుంబం చాలా బాగుందండి. ఆ బ్రదర్స్ని ఏమో గౌరవిస్తుంది,
వీళ్ళు కూడా సిస్టర్ని, ఎవరా సిస్టర్ పేరేంటి? మిరియాము. మిరియాము అనగా అర్థం ఏమిటి? మొట్టమొదటి అర్థము ప్రియమైనదిగా ఉన్నటువంటి మిరియాము జీవితంలో ఒక బండరాయి పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి, నిర్గమాకాండం 18వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, నిర్గమాకాండం 18వ అధ్యాయం 5-6 వచనాలు తీయండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 5-6 వచనాలు చాలు. ఆ మోషే మామ అయిన యిత్రో ఏం చేశాడు? మోషే యొక్క కుమారులను ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు, అదండి ఎక్కడ తీసుకొచ్చాడు? యిత్రో ఎక్కడ తీసుకొచ్చాడు? మోషే దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే అప్పటి వరకు మోషే ఎక్కడున్నాడు? 40 సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు, అవునా కదా? ఆ తర్వాత నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే తన మామ అయినటువంటి యిత్రో మందనం మేపుతుండగా దేవుడు అతన్ని పిలిచినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చార్లెస్ పిన్ని అనుకుంటాను, ఆయనకి వివాహం అయిన తర్వాత భార్య అందంట, ఏమండి వేట మాంసం తీసుకురండి అందంట. వేట మాంసం కొరకు మార్కెట్కి వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాడంట. అప్పుడు అందంట, ఏంటయ్యా వేట మాంసం ఉందమ్మంటే 2 సంవత్సరాలు ఇది నువ్వు వచ్చంటే ఏం జరిగింది మధ్యలో? వేట మాంసం కొరకు 2 సంవత్సరాలు తిరగాల? స్వార్థ భారం, సువార్త భారం. అనుకోకుండా అతనికి ఒక పరీక్ష కలిగిందేమో, అలాగా సేవకి వెళ్ళిపోయాడంట. ఎక్కడ ఏ పాపులు దొరికారో, ఎక్కడ పోయి దేవుడు స్వార్థ ప్రకటించమన్నాడో అలాగా స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత ఆమె గొప్ప భక్తిపరురాలు కాబట్టి అలాంటి భర్త కాపురం చేసింది. లేకపోతే యాట మాంసం కోసం వెళ్ళినోడు ఇంకా రాలేదని చిర్రుబుర్లాడుతా ఏంది అమ్మగారింటికి వెళ్ళి సరదాగా కూర్చునేది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా గమనించండి, సేవకులు కొంతమంది చాలా త్యాగం చేశారు. మార్టిన్ లూథర్ గారు, అలాగే జాన్ ఫెడ్రిక్ హయర్ గారు, వీళ్ళు చాలా నష్టపోయి పరిచర్య కోసం వచ్చారండి. కుటుంబాలు పాడైపోయారు, కుటుంబాల్లో మరణాలు చూశారు వాళ్ళు, కానీ పరిచర్య ఆపలేదు. నా ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒక నాయకుడిగా నీ సహోదరుడు ఉన్నతమైన శిఖరాలెక్కి 430 సంవత్సరాలు దాస్యగృహంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని విడుదల చేస్తున్నప్పుడు సలుగులు గొడుగుల మధ్య వారు ఎన్నో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే వారందరూ సముదాయించి వారిని ఒక ఆత్మీయంగా నడిపిస్తున్నప్పుడు అతని భార్య, అతని పిల్లలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఎలాంటి చర్య జరగాలి? అన్నకి ఏ స్థానం ఇచ్చాడో నీకు కూడా కాస్త కోస్త అటు ఇటుగా అదే స్థానాన్ని ఇచ్చాడు. ఆయన చూస్తేనేమో యాజకుడిగా ఉన్నాడు. అహరోను అనగా ఎలిగించువాడు. యాజకత్వం అనేది అహరోను వంశంలో నుండి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 బిడ్డలని దేవుడు ఎవరిని ఎక్కువగా తక్కువగా చూడలేదండి. 3కి 3 రకాల ఆధిక్యతలు ఇచ్చాడు. నేనైతే యొకోబేదు యమ్రాములను ప్రశంసిస్తున్నా. ఆ తల్లిదండ్రులు ఎలాంటి ప్రార్థన పరులండి. 3 గొప్ప బిడ్డల కన్నారు. ప్రియులారా, యవన ప్రాయంలో కూడా వారు ఎంతో ఓర్పుగా కలిసికట్టుగా ఇశ్రాయేల్ ప్రజల క్షేమం కొరకు వారిని వాగ్దాన దేశానికి నడిపిస్తున్నారు. కుటుంబం కట్టబడాలన్న స్త్రీయే, కుటుంబం పాడైపోవాలన్న స్త్రీయే, ఏమాత్రం మీకు అందులో సందేహము లేదు. అందుకనే కదా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే విలువైందని సొలొమోనుకి తన తల్లి హితోపదేశం చేయలేదా? జ్ఞాని అయిన సొలొమోను కూడా అజ్ఞానురాలైనటువంటి తన భార్యలను చూసి ఆయన సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందన్నాడు. మరి సొలొమోను ఇల్లు కట్టినటువంటి భార్యలు ఉన్నారా? 700 మంది ఏమైపోయారు? 300 మంది ఉపపతులు ఏమైపోయారు కదా? ఇంటిని కట్టుకోలేని జ్ఞాని
ఆయన రాసినటువంటి సామెతల గ్రంథము పుస్తకం ఎన్నో కుటుంబాలను కడుతుంది, ఎన్నో కుటుంబాలను కడుతుంది. అందులో 7 రకాల విలువైనటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు. గుణవతి ఉంది, యోగ్యురాలు ఉంది, నెనరు కలిగినటువంటి స్త్రీ ఉంది, జ్ఞానవంతురాలు ఉంది, సుబుద్ధి కలిగినటువంటిది ఉంది. 7 శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగినటువంటి స్త్రీలను చూపించాడు. ఆయన మాటలు చదివి ఈరోజు ఎన్నో కుటుంబాలు కాపురాలు బాగుపడుతున్నాయి. కానీ తన కాపురం మాత్రం, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మోషే మిద్యానులో ఉండగానే అక్కడ వివాహం జరిగింది. ఆ క్లైమాక్స్లో 2వ అధ్యాయం చివరిలో వివాహం జరిగింది. అక్కడ గెర్షోము పుడతాడు. 3వ అధ్యాయంలో ఈయన మందం తోలుకొని మిద్యాను పర్వతానికి వచ్చినప్పుడు దైవ పిలుపు ఉంటుంది. 2వ అధ్యాయం తీయండి, 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎవరామె? సిప్పోరా. చూడండి, మిద్యాను యాజకుడైనటువంటి ఇతనికి 7 కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకదాని పేరు సిప్పోరా. ఈయన ఏం చేస్తాడంటే సిప్పోరానిచ్చి మోషేకు వివాహం చేయటం జరిగింది. 22వ వచనంలో ఏం జరిగింది చదువునాన్న? ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అరణ్యములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. దాని యొక్క భావం ఏమిటంటే పరదేశి అని. చూడండి, కొన్నిసార్లు ఓర్వలేని తనం, అసూయ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జాగ్రత్తగానండి ఇశ్రాయేలు ప్రజలు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చినటువంటి నాయకుడు మోషే యొక్క భార్య వచ్చిందో, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆమె మీద మనసు పెట్టారంట. మోషే భార్య ఎంటర్ అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కాస్త ఆమె మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట, ఆకర్షితులు అవుతున్నారట. ఇప్పుడు ఒక పట్టుకుందండి. ఏం పట్టుకుంది? తనకి ఇమేజ్ తగ్గుతుందని అనుకుంటుంది. అరే, ఇప్పుడు వరకు నేను ప్రవక్తిగా ఉన్నాను, నా మాటలు విన్నారు, ఎంత చేశాను, ఈ మధ్యలో వచ్చింది నా సహోదరుడు భార్య సిప్పోరా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంతకుముందు కళ్ళన్నీ నా మీద ఉండేవి, అంతకుముందు కళ్ళన్నీ నా మీద ఉండేవి, అంతకుముందు నేను చెప్పిందే ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు నాయకుడు భార్య దగ్గరికి వెళ్తున్నారని ఈమెకి అసూయ వచ్చేసిందంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతకాలము సిప్పోరాతో మంచిగా ఉంది, కానీ అక్కడ నుండి ఆమెలో అసూయ స్టార్ట్ అయిందంట. ఇందాక చెప్పా కదా, స్త్రీకి స్త్రీయే శత్రువు. ఇంట్లో స్త్రీ జగడాలు జరిగితే పురుషుడు ఏమీ చేయలేడు. పురుషుడు దద్దమ్మై ఊరుకోడు, అటు ఇటు ఇద్దరు కొట్టగలడు, ఇద్దరు చంపేయగలడు. పురుషుడి కోపం లేక కాదు, పురుషుడు ఆలోచించినంతగా స్త్రీ ఆలోచించలేదు. స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెతో జ్ఞానంగా కాపం చేయరా బాబు అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? స్త్రీ బలహీనమైన ఘటం, ఎట్టబడితే అటు మాట్లాడిద్ది, ఇరుసుకుబడిద్ది, శక్తి చాలపైన కొట్టడానికి మీద వచ్చింది. పురుషుడు కొడితే ఇక మామూలుగా ఉండదు, కేకల బాబులు. ఆ మాటలతో కొడతా ఉంటాడు, వీడి చేతులతో కొడతా ఉంటాడు. ఏదైనా మాటలతో కొట్టడమే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ సర్వసాధారణంగా కుటుంబాలు జరుగుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ పోరాటాలు జరుగుతున్నాయి అంటే అసూయ. చూడండి, ఎంతో స్పిరిచువల్గా ఉన్నటువంటి ఈ సహోదరుల మధ్య సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమని 113వ సంకీర్తనలో 133వ సంకీర్తనలో వ్రాయబడింది. కానీ చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అసూయ చేత ఇవేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు చదువుకున్న ఒక భాగం కొరింథీ పత్రిక 1వ పత్రిక 3:3లో, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా, ఇప్పుడు ఈమె శరీర సంబంధమైనటువంటి మనుషు రీతిగా నడవటానికి ఇదైంది. ఇప్పటి వరకు తన సహోదరుడైన అహరోనును కానీ తన సహోదరుడైన మోషేని కానీ ఏనాడు నోరెత్తి మాట్లాడినటువంటి ఈమె ఈరోజు మోషే మీద ఒక కన్ను పెట్టింది,
మోషే భార్య మీద ఒక కన్ను పెట్టింది, అహరోను దగ్గరకు చేర్చుకుంది. అహరోను మీద సాడి అంటే అహరోన్తో ఆ ముచ్చటించడం స్టార్ట్ అయింది. మోషే చెప్పండి, అహరోన్ చూసావా, మనం ఎంత చేస్తే మనకేముంది బ్రదర్, మనకేం లేదు బ్రదర్. ఆ సిప్పోరా అనేది వచ్చింది, అదిగాక కూషు దేశపు స్త్రీ ఆమె ఏమన్నా ఐగుప్తు, ఆమె ఏమన్నా ఇశ్రాయేల్ రాలా కాదే, హెబ్రీ స్త్రీ కాదే, ఎందుకు ఆమె క్రెడిట్ పొందాలి? ఇలాంటి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, తాను చెడిన కోతి వలవంతా మొట్టమొదట అసూయ అనేది ఈ అమ్మాయిలో స్టార్ట్ అయింది. తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎవరితో పంచుకుంది? అహరోన్తో పంచుకుంది. అందుకని ఒకరోజు అహరోను వారిద్దరు కూడా మోషే మీదకి వ్యతిరేకంగా మాట్లాడటం స్టార్ట్ అయ్యారు. ఇప్పటి వరకు మోషే చిన్నవాడైనా ఎక్కడ మోషేకి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. వాళ్ళు మోషేకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఎందుకంటే నా తమ్ముడు మోషే దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజల మొరలు విని దేవుడు మా తల్లి గర్భంలో మా తమ్ముడిని పెట్టారు. నా తమ్ముడైన మోషేకి నోటికి నోరుగా నన్నుంచాడు అనుకున్నాడు అహరోను. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి స్త్రీలకు ఒక మార్గదర్శిగా నన్నుంచుకున్నాడు దేవుడు అనుకుంది ఈ మిరియాము. ఈ రోజున కుటుంబంలో ఎలాంటి గలిబిలి జరుగుతుందో చూడండి. అక్క తమ్ముడు ఒకటయ్యారు. నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నటువంటి తమ్ముడి మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు మన కుటుంబంలో కూడా వస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు ఒకటవుతారు ఒక్కోసారి. మనమందరం ఒక మీద మాట మీదే ఉండాలి. అక్కో మాట మారితే మనకు రూపాయి కూడా రాదు. అన్న మనిద్దరం ఒకటి కావాలి, ఈ ఫీలింగ్ రాకూడదు. ప్రియమైన తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డల్ని సమానంగా ప్రేమించండి. హెచ్చు తగ్గు లేని ప్రేమతో ప్రేమించండి. నా అక్కనే ఎక్కువ ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించట్లేదనే ఆ భావం చెల్లెలకు రాకూడదు. అమ్మ మా చెల్లినే ప్రేమిస్తుంది, నన్ను ప్రేమించట్లేదు అనే భావం ఆ ఇంట్లో అక్కకి రాకూడదు. అంటే నీ పిల్లలకు ఎలాంటి ప్రేమను పంచాలో నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే పిల్లలతో మనం మాట్లాడే తీరు, మనం పెంచేటటువంటిది తప్పనిసరిగా అందరిని సమానంగా ప్రేమించండి. అందరిని సమానంగా ప్రేమించండి. రేణుగాకు దిగులు లేదు, ఒక కుదిరేగా అంతేనా? ఎవరికి ఉంటే ఇద్దరు ఉంటే అప్పుడు స్టార్ట్ అయింది. పిల్లరా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అలాగే ఇంట్లో పిల్లలు కూడా అన్నలే కానీ చెల్లెలే కానీ కలిసి కట్టుకోండి. సమస్య వచ్చినప్పుడు ముగ్గురు కూర్చొని పరిష్కరించుకుంటే బాగుంటుంది. యారా తమ్ముడు ఏంది వ్యవహారం, ఇది మోషేగాడి పరిస్థితి ఏంది, భార్య వచ్చిన దగ్గర నుంచి కొంచెం తేడాగా ఉంది వ్యవహారం. అంతకుముందు నాకు కొంచెం ఇమేజ్ ఉండేది అన్నయ్య బ్రదర్, ఇప్పుడు ఇమేజీ తగ్గిపోతుంది. ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని రండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఎలాంటి తిరుగుబాటు చేశారో చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతుంది, జాగ్రత్త చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా, మనమేమో హెబ్రీలు, మనోడు ఏం చేశాడు, కూషు దేశం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫీలింగ్ ఉందా? క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. దేవుని పిల్లలకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. అందుకని చాలా సంఘాల్లో అన్ని కులాల్లో పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అసలు ప్రభువుని నమ్మనటువంటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని క్యాస్ట్లకి అమ్మాయిలు దొరకట్లా. ఎందుకంటే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం అమ్మాయిలు అని గర్భంలో అమ్మాయిలు పుట్టారని తెలిసి కొంచెం అగ్రవర్ణాలు వారు ఏం చేశారంటే ఆపరేషన్ చేసేసారు. అబ్బాయిలే కావాలని. అబ్బాయిల పుట్ల
అమ్మాయిలు ఇదే ఐడెంటిఫై అయితే గర్భస్రావాలు చేసేసారు. ఇప్పుడు వారి అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావట్లా, ఒక్కొక్కడికి గడ్డాలు అరుస్తున్నాయి, మూతి మీద మీసాలు కూడా నడిచిపోతున్నాయి, పెళ్ళిళ్ళు కావట్లా. ఇప్పుడేమి డిసైడ్ అయ్యారు, అరే ఏ కులం అయితే పెళ్లి చేసుకుంటారా అంటున్నారు. ఎందుకని? జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిరియామ్కి ఫీలింగ్ వచ్చేసింది, అహరోనుకి ఫీలింగ్ వచ్చేసింది. వివాహం అనేది దేవుడి ఏర్పాటు. కూషు దేశం స్త్రీని నా సహోదరుడికి దేవుడు ఇచ్చాడని సంతోషపడలేదే? ఏమంటున్నారు? ఇప్పుడు చదవండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే చాలమ్మా. ఏమన్నాడంట? జనం దగ్గరికి వెళ్ళామంటున్నాడంట, మోషేని హీరోను మేము కాదా, నేను ప్రవక్తని కాదా, మా బ్రదర్ అహరోన్ అంటే మామూలుడా ఏంది? ఆయన చేత దేవుడు పలికించాడా, మా చేత పలికించలేదా? మేము టాప్ కాదా? ఎందుకని మాకు ఇమేజ్ తగ్గుతుంది? అసూయ. జాగ్రత్త, నీవు రహస్య స్థలాలలో మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా దేవుడు వింటాడు. నీ మనసులోకి మాట రాకముందే ఆయన నువ్వు ఏం మాట్లాడుతున్నావో గ్రహించగలిగేటువంటి దేవుడు ఆయన. ఆ మాటలు ఎవరున్నారంట? దేవుడు చాలా బాధపడ్డాడు. అరే ఏంట్రా ఇది? ఇప్పటి వరకు ఆ బ్రదర్స్, ఆ సిస్టర్ ఎంత బాగుండారు. కూషు దేశపు స్త్రీ మోషే భార్య అంటారు. అయిన తర్వాత ఎందుకు అహరోనికి ఈ మిరియామ్కి ఇలాంటి స్వభావం ఏర్పడింది? వాళ్ళని దండించడం స్టార్ట్ చేశాడు దేవుడు. ఎందుకంటే మోషే ఎలాంటి సాక్ష్యం కలవాడు తెలుసా? మోషే నా ఇల్లంతటలో నమ్మకస్తుడు. చప్పట్లు కొట్టండి. ఏదంట మోషే? ఎవరికి ఇచ్చాడు క్రెడిట్? నేను ప్రవక్తని, నేను ఇప్పటి వరకు టాప్ అనుకున్నా. బ్రదర్ ఏందిరా మన బ్రదర్ మోషే ఎలా చేశాడని కానీ, నిజమే సిస్టర్, ఏంటి ఎలా జరుగుతుంది అన్న అహరోనికి క్రెడిట్ ఇవ్వలేదు, మిరియామ్కి క్రెడిట్ ఇవ్వలేదు. ఎవరికి క్రెడిట్ ఇచ్చాడు? ఏమంటున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అబ్బా. తర్వాత యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు దగ్గరకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. దేవుడు జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు రండి ఇమీడియట్గా. ఏమనుకుంటున్నారు? మోషే మీలాగా ఆలోచన చేసేవాడు అనుకుంటున్నారా? మోషే సాత్వికుడు. తర్వాత నమ్మకస్తుడు అంటాడు. 7వ వచనం చదువుదాం. ఏంటి? మొట్టమొదటి అతనిలో ఏముంది? సాత్వికులు ధన్యులు. అబ్బా. అందుకని కొన్ని వేల మంది, లక్షల మందిని నడిపించగలిగాడండి. దేవుడు ఇవ్వాలండి మన కొరకు సాక్ష్యం. దేవుడు చెప్పాలి. దానియేలు నీవు బహు ప్రియుడవు. దావీదునేమన్నాడు? నా హృదయానుసారుడు. ప్రభు ద్వారా సాక్ష్యం పొందేటటువంటి వారిగా మనం ఉండాలి. ముగ్గురిని పిలిపించాడు, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి పిలిపించాడు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? వారిద్దరు రాగా ఆయన 6వ వచనం చదువుతాం చూడండి. ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదా? నేను అంత భయభక్తులు లేకుండా మాట్లాడుతున్నారండి మీరు. ఎవరు అనుకున్నారు? మోషే. ఎవరి మీద మీరు మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతారని మీకు తెలుసా? అతను ఒక సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. చాలా గూఢభావాలతో, గూఢార్థాలతో నేను మాట్లాడే.
అతను ముఖాముఖిగా చూశాడు. 40 దినాలు పర్వతంలో మహిమలు ఉన్నాడు ఆయన. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మీ స్థానం ఎక్కడ, ఆయన స్థానం ఎక్కడ? ఎందుకు ఆయన గురించి గుసగుసలు? ఎవరి గురించి గుసగుసలు మాట్లాడుకోవద్దు. పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. లేని వార్తను పుట్టించకూడదు. ఏమో జరగదు. మనమే క్రియేటర్లమే, మనమే సృష్టిస్తాం. ఏదైనా ఒక విషయం చెబితే ఆ విషయాన్ని ఇంకొకరికి చేరవేసే సమయంలో ఎలా ఉంటుందంటే, అసలు మహాకవులు మహామేధాలు కదండి, దానికి ఇంకా 10 కలిపి చెబుతాం. ఆమె ఇంకొక 10 కలిపి చూడండి ఎట్టబోయిద్దంటే అట్టబోయిద్ది ఆ విషయం. జాగ్రత్త. దండిస్తున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు మీరు? ఎందుకు విరోధంగా లేచారు? ఎలాంటి వాడు అతను? ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సద్గుణాన్ని చూడండి. అతనిలో ఉన్నటువంటి వాటిని ఎత్తిపట్టి లోకానికి ఆరేయటం మంచిది కాదు. ఏమన్నాడు? సీమోను 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 సీమోను, సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లెడబట్టి జల్లించాలనుకుంది, కానీ నేను మీ కొరకు వేడుకున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు జల్లెడెందుకు? జల్లెడెందుకు? జల్లెడలో మినుములు పోసి జల్లిస్తే ఏమొచ్చింది కిందకి? జల్లెడ తప్పులు చూపించింది. ఇందులో మట్టి ఉంది, మశానం ఉంది. అవునా కదా? అంటే సాతాను మనల్ని జల్లిచ్చిద్దంట. అంటే చిన్న చిన్న తప్పులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి పెద్ద తప్పుగా క్రియేట్ చేసిద్దంట. ఇది వాళ్ళ లక్షణం. జాగ్రత్త సుమా. గోధుమల వలె జల్లించడానికి సాతాను. దేవుడు అన్నాడు, నువ్వు జాగ్రత్త, నెక్స్ట్ నేను జల్లించబోతుంది. ఎవరిని? ఇటేలు చూపించి నేను వాళ్ళకెలా చూడొద్దు. పేతుర్ని. నువ్వేదో పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావయ్యా, జల్లెడ నీకే పడుతుంది అన్నాడు. పడిందంతే. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఎలా మాట్లాడుతున్నారు? ఏమనుకుంటున్నావు? మోషే అంటే మోషేకు భయపడలేదేంది మీరు? గొప్ప నాయకుడు ఆయన, సాత్వికుడు ఆయన, నమ్మకస్తుడండి నా ఇంట్లో ఆయన. ఏమనుకుంటున్నారు మీరు? నేను ముఖాముఖిగా మాట్లాడే ఆయనతో పరిదగించి మాట్లాడుతున్నారు మీరు. అసలు అలా మాట్లాడటం మంచిది కాదన్నాడు దేవుడు. యెహోవా 9వ వచనంలో, యెహోవా కోపము వారి మీద రగులు కొనుక ఆయన వెళ్ళిపోయాడు. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల కుష్టు గలదాయను. తర్వాత అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఈయన బెత్తరపోయి ఉంటాడు ముందు. అసలు సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు మాట్లాడాడు, వాళ్ళిద్దరిని గద్దించాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఏమైంది? మిరియాము తెల్లని హిమములాగా అయిపోయిందంట. కుష్ఠరోగం వచ్చేసిందంట. పొరపాటును మాట్లాడింది. గొప్ప ప్రవక్త్రి, ఇశ్రాయేలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి, తన ఇంటికి తన ఏమంటారు పెద్దామని వదిన అంటారు, కిందామని మరదలు వచ్చిందని ఆమె కూడా కూషు దేశం స్త్రీ అని తక్కువ ఎస్టిమేషన్ వేసి సహోదరుని తక్కువగా మాట్లాడింది. అసూయ చిన్న అసూయే పెద్ద పని చేసింది. అంతేనా? మొట్టమొదట మిరియాం అనగా అర్థం ఏమిటి? ప్రియమైంది. ఆమె ఫస్ట్ స్టెప్లో ప్రియమైంది. రెండో అర్థం ఏంటి? తిరుగుబాటు చేయువాడు, లేకపోతే తిరుగుబాటు చేయనిది. రెండో అర్థం కూడా సరిపోయింది. తిరుగుబాటు చేసిందా? మూడో అర్థం ఏంటి? చేదు. కుష్టు అనేటువంటి చేదు అనుభవాన్ని తెచ్చుకుంది. దేవుని దగ్గర నుంచి మధురమైన అనుభవాలు తెచ్చుకోవాల్సినటువంటి ఈమె అవిధేయురాలాగా ప్రవర్తించి అసూయను తన మనసులో తెచ్చుకొని చేదు అనుభవాల్లోకి పోయింది. ఈరోజు మిరియాముని గురించి ఎక్కడ చెప్పినా ప్రారంభం హైలైట్గా ఉంటుంది, ముగింపు వచ్చేటప్పటికి నయోమి మంచిదే,
కానీ తప్పు చేసింది. కరువులో ఉండలేక మోయాబునికి వెళ్ళింది, సాక్ష్యం కోల్పోయింది. తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నప్పుడు, బెత్లెహేమ్కి వస్తున్నప్పుడు అందరూ అన్నారు, నయోమి బాగుండావా అంటే ఏమంది? నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. ఎందుకని? నయోమివి నువ్వు మధురానివి, మధురంగా ఉన్న నీవు మారా అయ్యావు. కారణం ఏమిటంటే దేవుని మాట వినకపోవటం వలన, దేవుని కొరకు నిలబడకపోవటం వలన. అన్ని సమయాల్లో దేవుని కొరకు బలంగా నిలబడగలిగి ఉండటం మంచిది, నేర్చుకోవాలి మనం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మోషే ఎంత సాత్వికుడంటే, వాస్తవంగా నువ్వో నేనో ఆ ఇదిలో ఉంటే మనల్ని ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, వాళ్ళకి ఏది జరగాలో అని చూస్తాం. ఒక బై మిస్టేక్ జరిగిందనుకో, చూసావా అసలు నేను ప్రార్థన పర్వాలు నీతిమంతురాలని నన్ను అన్నారు, ఎవరు దేవుడు వదిలిపెట్టాడు. వచ్చేసింది, డబ్బులు పోయినాయి, గేదెలు పోయినాయి, ఆ యాక్సిడెంట్ అయ్యింది, ఈ యాక్సిడెంట్ అయ్యింది, ఆరోగ్యం వచ్చింది. తప్పండి, చాలా తప్పట అనుకోవద్దు. అలా అనుకోవటం మంచిది కాదు. మోషేలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటాయా అంటే, ఆమె కొరకు ప్రార్థన చేశాడండి. చప్పట్లు కొట్టండి. ఇంకొక వ్యక్తి అయితే, నీకు ఇది తరిగిపోయిందే సిస్టర్, నీకు ఇది తగ్గిపోయిన శిక్ష అనేవాడు. కానీ మోషే బాల్యంలో ఉన్న అక్కని జ్ఞాపకం చేసుకున్నాడు. బాల్యంలో నా అక్క జమ్ము పెట్టిలో పెడితే నా అక్కే కాపాడింది. నేనేమైపోయి ఉందునో నా అక్క కేర్ తీసుకుంది. మళ్ళీ మా అక్క ఫరో కుమార్తెతో మాట్లాడి, సేతితో మాట్లాడి నా అమ్మ దగ్గర తీసుకొచ్చింది. నా అమ్మ స్తన్యం నేనే కుడిచేలాగా చేసింది. ఎన్ని జ్ఞాపకాలు, ఎంత కృతజ్ఞతాభావం అతనిది. నీకుందా కృతజ్ఞతాభావం? మనకున్నదా? మిమ్మల్ని ప్రశ్నిస్తే నీ స్థితి ఏమంటారు? మనకున్నదా కృతజ్ఞతాభావం? మోషే సాత్వికుడు అనడానికి ఇదే నిదర్శనం. మోషే నమ్మకస్తుడు అనడానికి ఇదే నిదర్శనం. చూడండి అక్కడ ఏం జరిగింది అంటే, అహరోను ఏమంటున్నాడు? 11వ వచనం చదువుతున్నాడు. అహరోను అయ్యో ఎవరు అంటున్నాడు? ప్రభు అని ఎవరు అనాలి? చూడండి, ఒక లార్డ్ స్థాయికి వెళ్ళిపోయింది, పిక్ స్టేజ్కి వెళ్ళిపోయింది స్పిరిచువాలిటీ, మోషే స్పిరిచువాలిటీ. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకుమని మోషే. దేవునికి ప్రార్థన చేసాడంటే అది ఒక రకంగా ఉంది. ఇప్పుడు అసలు ఎవరు కిటికంత ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉండగానే సగం మాంసం ఉడికిపోయినటువంటి శిశువులాగా అయిపోయిందయ్యా అక్క. మోషే ప్లీజ్, నువ్వు ప్రార్థన చేస్తే మన అక్క బ్రతికింది, లేకపోతే ఆమె చూడలేకపోతుంది. మన సహోదరి ఆమె చూడలేకపోతున్నాం. ప్లీజ్ మోషే ప్రార్థన చేయి అన్న. అహరోను నా వల్ల కాదు, అక్క నన్ను చాలా గాయపరిచింది. నా భార్య ఇంటికి వస్తే ఆమె సూటిపోటిగా మాట్లాడింది. నా భార్యను ఇశ్రాయేలు ప్రజలు ప్రేమిస్తుంటే ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెకు రావాల్సిన క్రెడిట్ నా భార్యకు వస్తుంటే ఆమె అసూయపడింది. నా వల్ల కాదు. ఆమె చేసిన ద్రోహానికి ఆమెకి ఇది తగిన శిక్షే అనలేదు. కానీ ఈ సాత్వికుడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు చూడండి. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ఎలుగెత్తంటే అసలు ఆయన ఎంత పెద్దగా ఏడ్చుంటాడో, కేకేస్తుంటాడో. తన అక్క తనకు హాని చేసిన తన అక్క రోగం చూడలేకపోయాడు మోషే. ఎలాంటి మనసు గలవాడు మోషే. అక్క స్థితిని చూడలేకపోయాడు. కేకబెట్టాడు, దేవుని వైపు తిరిగాడు, ఆక్రందన చేశాడు. ప్లీజ్ ప్రభు, అవివేకురాలుగా మాట్లాడింది, క్షమించయ్యా,
ఈ రోగంతో పక్కన చూడలేకపోతున్నాను. అయ్యో తల్లి కడుపులో సగం ఉడికిపోయినటువంటి శిశువులాగా అయిపోయింది. నా అక్క ఎంతో సౌందర్యవతి, ఆమె ఒకప్పుడు అనేక మంది హృదయాలు చూరుకుందయ్యా, మీ కొరకు ఎంతో పనిచేసిందయ్యా, ఆమెను చూడలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి నా అక్కను బాగు చేయమంటే. మనిషి సాత్వికుడైన మనిషి ఇలాంటి ప్రేమ కలిగి ఉంటే, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఎంత పాపినైనా ప్రేమించగలిగినటువంటి దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది. వెంటనే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్ట. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ మిరియాము స్వభావం అసూయ ఏమనుంటే, ప్రభా నా సహోదరిని ద్వేషిస్తున్నా, నా సహోదరిని ద్వేషిస్తున్నా, నా తల్లిని ద్వేషిస్తున్నా, తండ్రిని ద్వేషిస్తున్నా, నా ఆత్మీయుని ద్వేషిస్తున్నా, నాకెందుకు అసూయ నా ఆత్మీయ జీవితానికి అవరోధంగా ఉంది ప్రభా. ఈ అసూయ అయ్యా మీలో ఎదగటానికి అవరోధంగా ఉంది. నేను స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ కాలేకపోతున్నాను, బలవంతుని కాలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను క్షమించయ్యా. ఈ అసూయ అనే చిన్న మత్సనాల నుంచి తొలగించయ్యా. లేకపోతే ఈ అసూయ చేత ఇదిగో మిరియాము రోగాన్ని తెచ్చుకుంది, నాకు ఎలాంటి విపత్తు రాబోతుందో ప్రభా నన్ను క్షమించమని ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నిన్ను క్షమిస్తాడు. మిరియామును క్షమించని దేవుడు నిన్ను క్షమించడా? అలాగా దేవుని ద్వారా క్షమాపణ పొందుకుని దేవుని కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ మీకు వందనాలు. ఈరోజు మిరియాము అసూయ ఆమె రోగమునకు కారణమైంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. గొప్ప ప్రవక్త్రి, ఇశ్రాయేలు ప్రజల యొక్క మనసును చూరగొంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అద్భుతంగా పాడింది. అనేక మంది ఆత్మలో పరవశులు అవటానికి కారణమైంది. తన సహోదరుడైన మోషే భార్య తన యొద్దకు వచ్చిన తర్వాత తట్టుకోలేకపోయింది. ప్రభు చిన్న అసూయ దేవుడు మోషే ద్వారా పలికించగలడా? నా ద్వారా నా సహోదరుడు అహరోను ద్వారా పలికించలేడా అనే మాట అన్నందుకే వెంటనే మీకు కోపం వచ్చిందయ్యా. మీరు సహించలేకపోయారు ప్రభా మాట. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వారిని పిలిపించి మోషేను గురించి సాక్ష్యం చెప్పి రోగము చేత మిరియామును దండించిన దేవుడు మోషేలో ఉన్నటువంటి గొప్ప ప్రేమ, గొప్పతనం, క్షమించుకునే మనసు, ఎంత సాత్వికుడయ్యా. ఎప్పుడైతే తన అన్న ఎలుగెత్తి తమ్ముడు ప్రార్థన చేయి, తమ్ముడు అక్క చూడు ఎలా ఉందో, తల్లి గర్భంలో నేను సగం ఉడిగిపోయినటువంటి శిశువులాగా తయారయ్యేది తమ్ముడు, అక్కడ చూడలేకపోతున్నావు తమ్ముడు అన్నప్పుడు మోషే ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించారు, స్వస్థతనిచ్చారు. క్షమించుకునే మనసు దయచేయ్యా. సహోదరుల ఐక్యతగా ఉండడం మంచిదని చెప్పారు ప్రభు. అసూయ అనేటువంటి దుర్గుణం మాలో ఉంటే దాన్ని తొలగించండి. లైవ్లో వింటున్నటువంటి బిడ్డలు కూడా నా ప్రభు వాక్యమని అసూయ అనేటువంటి పాపాన్ని తొలగించుకుని పరిశుద్ధంగా నీ కొరకు జీవించటకు కృపా సహాయం దయచేయండి. యేసయ్య నామంలో ఈ మనవలని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.